క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా బిర్యానీ లాగా ఉంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకు పీజీలు ఎగిరిపోతాయి. ఐఆమ్ మల్టీ స్టార్ మనమ రాజా. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. ఐఆమ్ సారీ, నేనేం చెప్పలేను అన్న, సారీ. కొన్ని మాట్లాడకూడదు. యాక్టింగ్ విషయంలో రవితేజ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ మూవీలోనే ఇచ్చినారు. అది మీరు చూడబోతారనమాట మూవీ చూస్తే. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది మనకు. సెకండ్ హాఫ్ ఒక్కటి కొంచెం లెంతీగా మనకు అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా మంచి మూవీ అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రాబరీ సీన్స్ ఉంటాయి, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక 4-5 రాబరీ సీన్స్ కావచ్చు, మన రవితేజ గారి ఇంట్రడక్షన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఒక ఎక్సలెంట్ సీన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ గా పెట్టారు, బట్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువైందని నాకు అనిపించింది. మరి ఆ 3 hours అనేది లేకుండా ఒక 20 minutes టీమ్ చేసినట్టే బాగుంటుంది నాకు అనిపించింది. డెఫినెట్లీ పాజిటివ్ అంటే రవితేజ గారి యాక్టింగ్, ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. ఖడ్గము, నేనింతే, విక్రమార్కుడు ఇదంతా కాదు, ఈ మూవీలో నన్ను కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, పాజిటివ్ అది. నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది, బట్ ఓవరాల్ గా మంచి మూవీని, హిట్ మూవీని. ఎక్కడ సీన్లు అయితే సీన్లు డైలాగులు ఎక్కడో చూసామే, ఎక్కడో విన్నామన్నట్టు ఉంటది. ఆ డైరెక్టర్ ప్రీవియంట్లో చెప్పిన దానికి సినిమాకి సంబంధం లేదన్న. చాలా డిసప్పాయింట్ సినిమా. స్టోరీ అట్లే ఉంది, మ్యూజిక్ అట్లే ఉంది, అంత అట్లే ఉంది. బయోపిక్ అన్నాడు కానీ పుష్ప కూడా ఒక బయోపిక్. పుష్ప చాలా బాగుంటుంది. చాలా డిసప్పాయింటింగ్ అన్న సినిమా. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఫ్యాన్స్ అందరూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న సినిమా చూసి చెప్తున్నా. చాలా బాగుంది సినిమా, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం, అంతా బాగుందన్న చెప్తున్నా కదా. బ్లాక్ బస్టర్ ఆయనకి నిలిచిపోతుందో. ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా రవితేజ అన్న కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అంటే కథ, స్టోరీ ప్రకారం, యాక్టింగ్ అవన్నీ చూస్తా కూడా అది ఆయనకు ఎప్పుడు నిలిచిపోతుంది. రవితే ఒక విక్రమార్కుడు, ఒక ఈడియట్, యాక్షన్ లాగానే, యాక్టింగ్ లాగానే ఈ సినిమా అంతా బాగుంది. కెరియర్ లో ఎప్పటికైనా నిలిచిపోతుంది రవితేజ అన్నకి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సూపర్ సూపర్. కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్ అన్న. నా ఎనుకుంది ఐమాక్స్. ఈ సినిమాలో సూపర్ గా ఉంటది క్లైమాక్స్ అలా చెప్పుకుంటూ పోతే అన్న నిరూపించాడు. నిజంగా ఈ సినిమా అనేది హీరో రవితేజ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. ఏంటంటే ఇంతకు ముందు చేసిన క్రాక్ సినిమా కంటే ఈ మూవీ ఏంటంటే రికార్డులన్నీ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం అన్న. అంత బాగుంది మూవీ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎలాంటి మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవీని కల్లా కట్టినట్టుగా చూపించాడు. ప్రతి ఒక్కరు చూడండి అన్న, అందరికీ ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, అందరికీ ఒక అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. నా సినిమా అయితే బ్లాక్ బస్టర్. నా సినిమా రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అన్న. సినిమా అయితే సూపర్ ఉందన్న. మైనస్ వచ్చేసి సినిమాలో అంత లాగ్ అన్న, కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. మ్యూజిక్ పరంగా కొంచెం మైనస్ ఉందన్న. మ్యూజిక్ అంటే మనకు పాటలు రెండు పాటలు మంచిగా ఉంటాయి, ఇంకా మిగతా కొన్ని పాటలు బాగున్నావన్న. అంతే, ఇంకా పాటలు అయితే మైనస్ అన్న. సినిమాలో రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అన్న ఇది. అంతే, డైరెక్టర్ తీసుకెళ్లే విధానం చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో కొన్ని సీన్స్ తీసుకుంటారు, ఇట్లా ట్విస్ట్ లేక మనం ట్విస్ట్ అనుకోలేం, కానీ ఆ ఇంతకుముందు జరిగిన సీను ఈ సీను రిపీట్ చేసి చూస్తే ఈ సీను దీనికోసం తీసింది, కూర్చొని ఉండిపోవాలి. చాలా అంటే చాలా బాగుంది. ఏమంటారు, మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి. అసలు మనం చెప్పలేము రవితేజ గారు ఎలా అడ్డుకున్నారు, వాళ్ళని ఎలా ఇరగదీశాడు విలన్లు అనేదనే చెప్పొచ్చు అనమాట. ఒకటే చెప్తా ఉన్నా, ఉచ్చ ప్రతి ఓడు మగోడు కాదు, పోయించేవాడే మగోడు. రవితేజ పెట్టుకుంటే మడతేడిపోద్ది అనమాట. రవితేజ మసాలా ఇచ్చి కొట్టేసాడు. ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. జై రవితేజ. నాకు మూవీలో నచ్చింది రవితేజ అన్న పర్ఫార్మెన్స్. ఆ ఊరికి ఏం జరిగింది, ఎలా ఉంది, అసలు ఎంత మార్పు వచ్చింది అనేది దీంట్లో చూపించారనమాట. అది స్టోరీ మైండ్ వచ్చేసి. సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా అంటే స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి రవితేజ మాస్ పర్ఫార్మెన్స్, అంటే రవితేజ పర్ఫార్మెన్స్ ఉంటుంది మొత్తము. అది హైలైట్ సీన్ అన్న. అది చెప్పొద్దులే కానీ అసలు గూస్ బంప్స్ వస్తాయి. అదొక్క సీన్, ఆ ట్రైన్ సీను, అది మొత్తం రన్ అయ్యేదాకా గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మాత్రం బాగుందన్న. అంటే ఆమె కలెక్టర్ రోల్ అంట, అంటే మొత్తం ఆపోజిట్ రోల్, కానీ ఒక 5-10 minutes ఉంటుంది, కానీ న్యాయం చేసింది అన్న. మస్తు బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఈ సినిమా అన్ని వర్గాల వరకు నచ్చదు. కేవలం మాస్ మహారాజా ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్ మాత్రం సినిమా నచ్చుతుంది. ఆడవాళ్ళకైతే నచ్చదు, కొంచెం వల్గర్గా కనపడ్డది. ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్స్ కూడా కొంచెం వీక్ అనిపించింది. ఎందుకంటే స్టోరీ అంతా కూడా మన డైరెక్టర్ గారు బుర్రంతా కూడా స్టోరీ మీద పెట్టాడు, కాబట్టి స్టోరీని లీడ్ చేసుకుంటూనే పోయాడు. స్టోరీ అయితే ఇంకా మనం చెప్పుకోతే సినిమా చూద్దాం. దసరా పండుగ సినిమా ఆడుతుంది. ఇంకో విషయం, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2 నుంచి 2.5 వరకు వచ్చు. అది కూడా రవితేజ గారి యాక్టింగ్ వరకునే మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, పండగ కాబట్టి. నువ్వు రవితేజ ఫ్యాన్ అయితే నీ మనసులో
ఇవన్నీ నువ్వు మామూలుగా వేరే థియేటర్ అర్మని ఎక్కువ దుంకులాంటి ఎక్కుతాడు ఇది ప్రసాద్ ఐమాక్స్ ఇక్కడ అర్మర్చారు మరి ఎందుకు అంతే పేపర్ తీసుకోబోతున్నా తీసుకోబోని